మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతుంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు మన ఇండియాలో గ్యాస్ అనేది షార్టేజ్ అనేది ఎక్కువ ఉన్నది మన అందరూ రూమర్స్ వింటాం. కొంతమంది గ్యాస్ షార్టేజ్ లేదు అని అంటారు. సో యాక్చువల్గా ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ అనేది ఫర్దర్ గా రాబోతుందా, లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? గ్యాస్ అనేది రెండు రకాలుగా ఉందండి మన ఇండియాలో. ఒకటి ఏంటంటే కమర్షియల్ గ్యాస్, ఇంకోటి డొమెస్టిక్ గ్యాస్. కమర్షియల్ గ్యాస్ అంటే మన హాస్టల్స్కి కానివ్వండి, హోటల్స్కి కానివ్వండి సప్లై చేసే సిలిండర్లు వేరుగా ఉంటాయి, అది కమర్షియల్. కానీ ఓవరాల్గా చూస్తే పర్సంటేజ్ చూస్తే ఈ కమర్షియల్ గ్యాస్ అనేది కేవలం 9% మాత్రమే ఉంది ఇండియాలో. అంటే 91% మనం డొమెస్టిక్ గ్యాసే ఎక్కువ వాడుతున్నాం. సో కాబట్టి ఈ 9%ని చాలా మంది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ముందు ఈ 9% ఆపేద్దాం, ఎందుకంటే డొమెస్టిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అని చెప్పి. కానీ ఇక్కడ 9% మనం అనుకుంటున్నాం తక్కువే కదా అని చెప్పి. కానీ హాస్టల్స్ చూస్తే మీకు చాలా మంది క్లోజ్ చేసేసారు. ఇంకా ఎగ్జామ్స్ కూడా అవ్వలేదు, చాలా హాస్టల్స్ క్లోజ్ అయిపోయినాయి గ్యాస్ లేక, ఎందుకంటే ఫుడ్ లేక పిల్లలకి. సో కాబట్టి హాస్టల్స్, అలాగే మనకి చూస్తే ఈ క్యాంటీన్స్, అలాగే చూస్తే మనకి ప్రతి ఒక్క కంపెనీలో క్యాంటీన్స్ ఉంటాయి, ఆ క్యాంటీన్స్ మూసేశారు, చాలా హోటల్స్ మూసేశారు. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ స్కేర్సిటీ వచ్చింది కాబట్టి. ఏదన్నా ఒక యుద్ధం అనుకుంటూ వస్తే మనకి మెయిన్గా యుద్ధం ఇరాన్ మీద జరుగుతుంది ఇప్పుడు. ఏదైతే గ్యాస్ మనకి ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న కంట్రీ కాబట్టి ఇరాన్, ఆ ఇంపాక్ట్ మన మీద పడింది. అయితే రీసెంట్గా ఇరాన్ చేసింది ఏంటంటే ఒప్పందం, ఇండియాకి గ్యాస్ ఇస్తామని చెప్తున్నారు, మన పేపర్లో కూడా వచ్చింది. సో ఇరాన్ ఏం చేసింది ఏంటంటే, మాకు అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి మెయిన్గా యుద్ధంలో చాలా మంది దెబ్బతింటారు, చాలా ఎందుకు యాక్సిడెంట్స్ అవుతుంటాయి, బ్లడ్ బ్లీడ్ అవుతుంటుంది, వాళ్ళకి ఫార్మసీ కావాలి, మందులు కావాలి, యాంటీబయాటిక్స్ కావాలి వాళ్ళకి. ఆ సోల్జర్స్కి దెబ్బలు తగులుతాయి, కామన్ మ్యాన్కి దెబ్బలు తగులుతాయి. సో వాళ్ళకి వెంటనే కావాల్సింది ఏంటంటే మెడికల్ ఎయిడ్ కావాలి, అది ఇండియాలో పుష్కలంగా ఉంది. సో కాబట్టి వాళ్ళు బాటర్ సిస్టమ్ పెట్టారు, అంటే మేము గ్యాస్ ఇస్తాం, మాకు మీరు మెడిసిన్స్ ఇవ్వండి. సో ఆ డీల్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇండియాకి త్వరగానే 46,000 tons మన గ్యాస్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ ఇంకో 46 tons కూడా రెడీగా ఆన్ ద వేలో ఉంది. సో మనకి అనేది ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది త్వరలోనే మనకి సమాప్తం అవుతుంది. ఎందుకు ఇన్ రిటర్న్ వాళ్ళకి మనం మెడిసిన్స్ ఇస్తున్నాం కాబట్టి అక్కడ మనకి సెట్ అయింది. సో అట్లాగే చూస్తే మనకి ఇజ్రాయెల్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా మనకి గ్యాస్ సప్లై ఆపరు, ఎందుకంటే ఆ కంట్రీస్ అన్ని కూడా గ్యాస్ అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోనే వాళ్ళకి ఏంటంటే గడుస్తుంది. ఎందుకంటే చూడండి, ఒక్కొక్క కంట్రీకి ఒక ప్లస్ పాయింట్ ఉంది. మన దగ్గర రెవెన్యూ ఏంటంటే ఐటీ మనకి రెవెన్యూ, అలాగే మనకి అగ్రికల్చర్ రెవెన్యూ. మనకి ఎలా అయితే అగ్రికల్చర్ రెవెన్యూ, వాళ్ళకి ఆయిల్ రెవెన్యూ. సో ఆయిల్ వాళ్ళు సెల్ చేస్తే కానీ వాళ్ళకి అమౌంట్ రాదు, దాంతో వాళ్ళు ఫుడ్స్ కొనుక్కోవడానికి అవకాశం లేదు, ఫుడ్ కానీ క్లోత్ కానీ వాట్ ఎవర్. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క బ్యాక్ బోన్, వాళ్ళకి ఆయిల్ బ్యాక్ బోన్. సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆపరు, ఎందుకంటే ఎప్పుడెప్పుడే యుద్ధం జరుగుతుందో వాళ్ళకి ఇంకా ఫండ్స్ కావాలి. మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళకి అమ్ముకుంటేనే వస్తాయి. సో కాబట్టి వాళ్ళు మన ఇండియన్స్కి అయితే బాగా సప్లై చేస్తున్నారు. త్వరలో మనకి రష్యా నుంచి కూడా వస్తుంది అంటున్నారు, ఆల్టర్నేట్స్ కూడా మేము కనిపెడతాం అంటున్నారు. ఎందుకంటే చూడండి, కోవిడ్ వచ్చాక తెలిసింది మనకి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి. సో ఇట్లాంటి వార్ వచ్చి కనుక ఇట్లాంటి ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఎల్పిజి గ్యాస్కి సంబంధించి స్కేర్సిటీ రాకుండా చేయడానికి గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకుంటాం మొదలుపెట్టింది. సో కాబట్టి మనకి రాబోయే రోజుల్లో ఈ ఉంటుందండి, క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో క్రూడ్ ఆయిల్కి ఆటోమేటిక్గా మన కమోడిటీస్ పెరిగిపోయినాయి. ఒకప్పుడు అని చూస్తే మీకు స్టాక్ మార్కెట్ కంటే అందరూ గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు, గోల్డ్ ర్యాలీ బాగా పెరిగింది. ఇప్పుడు గోల్డ్ జనరల్గా వార్ జరుగుతున్నప్పుడు గోల్డ్ పెరగాలి, కానీ అలా పెరగట్లేదు. గోల్డ్ ఎంత పడుతూనే ఉంది, ఇంకా పడుతూనే ఉంది. అందరూ క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దానివల్ల కమోడిటీస్ ట్రేడింగ్ వల్ల మీకు క్రూడ్ ఆయిల్ బాగా, ఎందుకంటే సప్లై తగ్గిపోయింది, డిమాండ్ పెరిగింది. సో ఆ బేసిస్ మీద మీకు క్రూడ్ ఆయిల్ కమోడిటీస్ బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు. సార్, ఇప్పుడు ఫర్దర్ గా గ్యాస్ అనేది ఇప్పుడు నెక్స్ట్ షార్టేజ్ ఉండబోతుందని ఇప్పుడు మనం అందరం వింటాం. నిజంగా ఇప్పుడు షార్టేజ్ అనేది ఉండబోతుందా? నెక్స్ట్ ఒక 5-10 days లో, నెక్స్ట్ వీక్ లోనే షార్టేజ్ అనేది ఎక్కువ ఉంది. సో ఇప్పుడు బ్లాక్ లో కూడా దగ్గర 10,000 దగ్గర అమ్ముతున్నారు అట్ ప్రెసెంట్. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు సార్? యాక్చువల్గా ఏంటంటే బఫర్ అనేది ప్రతి ఒక్క కంట్రీ పెట్టుకుంటుంది, అంటే మనకి రిక్వైర్మెంట్ మీద ఒక 20% దాకా మనకి సప్లై పెట్టుకుంటారు ప్రతి ఒక్క. సో మన దగ్గర ఏంటంటే ఆ 20% అయిపోయేంత వరకు మనకు ప్రాబ్లం లేదు. ఆ 20% ఎప్పుడైతే ఎగ్జాస్ట్ అయిపోతుందో ఆ బఫర్ అనేది, అప్పుడు మనకి షార్టేజ్ వస్తుంది అనమాట. సో ఆ 20% అయిపోయే లోపలే మనకి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, మనం అడిషనల్గా మళ్ళీ గ్యాస్ తీసుకుంటున్నాం కాబట్టి నాకు తెలిసి ఒక 1 weekలోనే ఈ ప్రాబ్లం అనేది, ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. సో మన అందరం కూడా కమర్షియల్ గురించి అలో చేయట్లేదు వాళ్ళు. యాక్చువల్గా ఇంపాక్ట్ కమర్షియల్ గురించి చాలా తక్కువే ఉంది, అది అలో చేస్తే బాగుండేది చాలా మందికి, ఎందుకంటే చాలా మంది బ్యాచిలర్స్ ఎక్కువ ఉన్నారు ఇండియాలో. ఎకానమీలో చూస్తే మీకు 25% నుంచి 30% దాకా యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు. సో యంగ్స్టర్స్ ఎవరు ఇళ్లలో ఉండట్లేదు, అందరూ బయటకు వచ్చి, ఇప్పుడు చూడండి పల్లెటూళ్ళలో ఎవరు ఉండట్లేదు, యూత్ అంతా సిటీకి వచ్చి ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఉండేది ఎక్కడ అంటే పేయింగ్ గెస్ట్ అకామిడేషన్స్లోను, మనకి హాస్టల్స్లోనూ ఉంటారు.
హోటల్స్లో డిపెండ్ అవుతారు. ఎందుకంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ హోటల్లో చేయాల్సిందే, డిన్నర్ హోటల్లో చేయాల్సిందే. ఇళ్లలో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. క్యాటరింగ్ సో ఎక్కువ మొబిలైజేషన్ మనకి సిటీస్లోనే ఉంది. బాంబేలో కానివ్వండి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రోస్లోనే ఎక్కువ మంది యూత్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు. సో ఫ్యామిలీస్ కంటే ఎక్కువ యూత్ ఎక్కువ ఉన్నారు. దీనివల్ల సఫర్ ఎక్కువ అవుతున్న వల్ల యూత్ ఎక్కువ. సో కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ బ్రెడ్ జాము తింటూ గడుపుతున్నారు. చాలా మంది కాల్స్ కూడా చేస్తున్నారు మాకు. ఎందుకంటే మా క్లయింట్స్లో ఆ రకం కేటగిరీ కూడా ఉంటారు. సార్ మాకేమీ లేదు, హాస్టల్స్ మూసేస్తారు, ఫ్రూట్స్ తింటున్నాం, గ్రేప్స్ తింటున్నాం, ఇది తింటున్నాం అని చెప్తున్నారు పాపం వాళ్ళు. సో కాబట్టి మనకి స్కెచ్ అయితే వచ్చిందండి. అది నాకు తెలిసి ఇంకా 1 వీక్ 10 డేస్లో పోతుందని అంటున్నారు. కానీ వేరే కమర్షియల్ గ్యాస్ కనుక వదిలితే చాలా బాగుంటుంది గవర్నమెంట్. కానీ అది చేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వ్యూలో ఏంటంటే డొమెస్టిక్ అంటే ఇంట్లో పిల్ల పాపలందరూ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ ఏజ్ పీపుల్కి, మిడిల్ పీపుల్కి, యంగ్స్టర్స్కి, చాలా కిడ్స్కి చాలా ఇంపార్టెంట్ గ్యాస్. కాబట్టి వీళ్ళు డొమెస్టిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కమర్షియల్ అనేది ఏంటంటే బిజినెస్, హోటల్కి వెళ్ళొచ్చు, హోటల్కి వెళ్ళకపోవచ్చు అనేది థాట్ వాళ్ళది ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే సఫర్ అవుతుంది ఎక్కువ మంది యూత్. దానివల్ల తప్పదండి. కొన్నిసార్లు ఏంటంటే ఒక యుద్ధం ఉంటే వచ్చిందంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనకైతే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.